లీనత్వాత్ ఇతి లింగం అని వేదోక్తి. విశ్వాన్నంతటినీ లీనం చేసుకునే సర్వ సముద్భవ కారణలింగంగా ఈ విశ్వం ఉద్భవించడానికి కారణమైన లింగము ఇదే అయ్యింది. ఈ విసృజన శక్తి, విలయ శక్తి రెండూ తనలో సంగమించి ఉన్నాయి కనుకనే ఈ స్వామి సంగమేశ్వరుడయ్యాడు. కృష్ణ, తుంగభద్ర నదుల సంగమ స్థలికి చేరువలో నెలకొని ఈ సంగమేశ్వరుడు రూపాల సంగమేశ్వరుడని అనిపించుకుంటున్నాడు. ఈ శివధామం గర్భాలయాన ఈ సంగమేశ్వరుని లింగ దర్శనం పరమ పావనం, మోక్షప్రదాయకం. ముఖ మంటపం నుండి గర్భాలయంలోకి భక్తులు ప్రవేశించగానే శివమూర్తి సాక్షాత్తు లింగాకృతిలో వెలసినట్లు ఒక దివ్యానుభూతి ఏర్పడుతుంది. మరకతమణి శిలతో మలచబడిన 6 అడుగుల ఎత్తు కలిగిన ఈ శివలింగాన్ని చూడగానే ఒక అలౌకిక భావన భక్తులకు ఏర్పడుతుంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదైతేనేమి భక్తులు అత్యంత ఆరాధనా భావంతో అర్పిస్తే దేవతలు సంతృప్తి చెందుతారు. ఒక్కో దేవతకు ఒక్కో పత్రం, ఒక్కో పుష్పం, ఫలం ఇష్టం. గంగను ధరించిన ఈ గంగాధరుడికి జలమంటే, జలాభిషేకమంటే ఎంత ఇష్టమో చెప్పలేం. అభిషేక ప్రియుడైన ఈ భక్తవశంకరుడికి పాలు, పెరుగు, తేనె, పళ్ళు తదితర పంచామృతాభిషేకం కేవలం అర్చకులే కాదు, భక్తులు కూడా తమ స్వహస్తాలతో చేసే భాగ్యం ఈ ఆలయం కల్పిస్తోంది. ఈ అభిషేక దృశ్యం చూసి తరించాల్సిందే తప్ప వర్ణించసఖ్యం కాదు. ఈ లింగమూర్తికి జలాభిషేకం, నారికేళ్ల తీర్థాభిషేకం, దధ్యాభిషేకంతో పాటు అరటి పళ్ళు, తేనె మొదలైన పదార్థ సమ్మిశ్రిత పంచామృతాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ అభిషేక కార్యక్రమాల్లో ఆలయ అర్చకుడితో పాటు భక్తులైన స్త్రీ పురుషులు కూడా పాల్గొనడం శివమూర్తికున్న భక్త వత్సలతను తెలియచేస్తుంది. భక్తులకు ఈ అభిషేక సమయంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. తేనె, పంచదార, పాలతో కలిపి స్వామివారికి చేసే పంచామృతాభిషేక దృశ్యం శివలింగం మీదున్న జల కలశం నుండి జాలువారే ఆకాశగంగా శివదేవునికున్న అభిషేక ప్రియత్వాన్ని మనకు పదే పదే తెలియచేస్తుంది. శివలింగానికి క్షీరాభిషేకం జరిగిన తర్వాత లింగం మీద జాలువారిన క్షీరం పైన అర్చక స్వామి తన చేతి వ్రేళ్ల విన్యాసంతో ఏర్పరిచే రేఖా చిత్రణ చూడముచ్చటగా ఉంటుంది. శివలింగాన్ని పూలమాలతో అలంకరించి అరుణ పుష్పాలతో అర్చించిన తర్వాత అర్చక స్వామి శివుని త్రినేత్రానికి చిహ్నంగా ఎర్ర చందనాన్ని, కుంకుమను అద్ది ఆ తిలకం మీద 3 బిల్వ పత్రాలను ఉంచుతాడు. సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకగా ఉన్నట్లు ఆ బిల్వ పత్రాలను హత్తళించడంతో శివలింగం ఒక ప్రత్యేక అందాన్ని సంతరించుకుంటుంది. శివలింగాన్ని చుట్టుకొని లోహ నిర్మిత సప్త శీర్ష సర్పరాజు తన పడగను గొడుగుగా పట్టినట్టు కనిపించే దృశ్యం మనోహరం. ఈ నాగసర్పం పడగలో నాగేంద్రుడు మానవాకృతిని దాల్చి 2 చేతులలో పుష్పాలను పట్టుకున్నట్టు కనిపిస్తాడు. ఇలా సర్వాలంకరణ శోభితమైన శివలింగానికి అర్చకులు ధూప దీప ఆరాధనతో
కర్పూర నీరాజనం సమర్పిస్తారు. అప్పుడు స్వామివారు భక్తుల విన్నపాలు వినడానికి కొలువు తీరి ఉన్నట్లుంటారు. ఆ హారతిని భక్తులు అందుకొని ఆనందిస్తారు. శివలింగానికి ఎదురుగా ఆనందం రూపెత్తినట్లు అందంగా కూర్చుని స్వామివారినే తదేకంగా చూస్తున్న నందీశ్వరుని శిల్పం కనిపిస్తుంది. జల కలశంతో సర్పఛత్రంతో అలరారే లింగాకృతి మీద విశాల నేత్రాలతో త్రినేత్ర శోభతో శిరోకపర్ది మీద సర్ప చిహ్నం